బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. అక్కడక్కడ చెదురుమదురు ఘటనలు మినహా రాష్ట్రమంతటా పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. రాష్ట్రంలోని మొత్తం 119 నియోజకవర్గాలకు జరిగిన ఎన్నికల్లో 70% 61% పోలింగ్ జరిగినట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. తుది పోలింగ్ శాతం వివరాలను నేడు మధ్యాహ్నం ప్రకటిస్తామని పేర్కొన్నారు. ఎన్నికల ఫలితాలు ఆదివారం వెలువడనున్నాయి. ఓట్లు వేసేందుకు ప్రజలు ఉదయం 7 గంటలకే పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీశారు. ఇక కొన్ని పోలింగ్ కేంద్రాలలో సాయంత్రం 5 గంటల తర్వాత కూడా ప్రజలు క్యూ లైన్లో కనిపించారు. అందరికీ ఓటు హక్కు కల్పించారు. మావోయిస్టుల ప్రభావం ఉన్న 16 నియోజకవర్గాల పరిధిలో పోలింగ్ను సాయంత్రం 4 గంటలకే ముగించారు. నల్గొండ జిల్లా మునుగోడు నియోజకవర్గంలో అత్యధికంగా 91.51% పోలింగ్ నమోదైంది. ఆ తర్వాత పాలేరులో 90.28%, అదేవిధంగా ఆలేరులో 90.16% పోలింగ్తో మొదటి 3 స్థానాల్లో నిలిచాయి. ఎప్పట్లాగే హైదరాబాద్ ఓటర్లు పోలింగ్పై నిరక్షరాస్యత ప్రదర్శించారు. అయితే హైదరాబాద్లోని యాకత్పూర్లో అత్యల్పంగా 39.69% నమోదైంది. దివ్యాంగులు, వృద్ధులు పెద్ద సంఖ్యలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇక హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు ఆవల ఉన్న దాదాపు అన్ని నియోజకవర్గాల 70% పైగా పోలింగ్ జరిగింది. నగరాలు, పట్టణ ప్రాంతాలైన హైదరాబాద్ సహా ఖమ్మం, వరంగల్, హనుమకొండ, కరీంనగర్లో మాత్రం పోలింగ్ తక్కువగా నమోదైంది. గ్రామీణ ప్రాంతాలు, పట్టణాల్లో ఓటర్లు ఉత్సాహంగా పాల్గొన్నారు. తమ ఓట్లు గల్లంతయ్యన్న ఆందోళనలు, ఫిర్యాదులు పెద్దగా లేకపోవడం విశేషం. హైదరాబాద్ జిల్లాలో మరీ ముఖ్యంగా పాత బస్తీలో అతి తక్కువగా పోలింగ్ నమోదైంది. పోలింగ్ సరళిని పరిశీలిస్తే గత ఎన్నికల కంటే ఈసారి ఎక్కువ శాతం ఓట్లు పోలైనట్లు తెలుస్తుంది. తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు గ్రామీణ వాసులు హైదరాబాద్ నుంచి తమ గ్రామాలకు తరలి వెళ్లడం ప్రారంభించారు. జాతీయ రహదారులు, కార్లు, ఇతర ప్రైవేటు వాహనాలు కిక్కిచ్చిపోయాయి. దీంతో టోల్ గేట్ల వద్ద ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఇక పోలింగ్ సామగ్రితో సిబ్బంది బుధవారం సాయంత్రమే తమకు కేటాయించిన పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు. పోలింగ్ ప్రక్రియలో భాగంగా గురువారం ఉదయం ఆయా పార్టీల ఏజెంట్ల సమక్షంలో మాక్ పోలింగ్ అనంతరం పోలింగ్ను ప్రారంభించారు. పలు ప్రాంతాల్లో ఈవీఎంలు మొరాయించినట్లు వార్తలు వచ్చాయి. వాటిని వెంటనే మార్చడం లేదా మరమ్మతులు చేశారు. ఈవీఎంలు, ఎన్నికల సిబ్బంది నిర్లక్ష్యం, జాప్యం ఓటర్ల ఓపికకు పరీక్ష పెట్టాయి. దీంతో అనేక మంది ఓటర్లు ఎన్నికల అధికారులపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇక బీఆర్కేఆర్ భవన్ నుంచి ఎన్నికల ప్రధానాధికారి వికాస్ రాజ్, అదనపు సీఈఓ సర్ఫరాజ్లు అహ్మద్ నిత్యం వెబ్ కాస్టింగ్ ద్వారా పోలింగ్ సరళి, ఈవీఎంల సమస్యలను పరిశీలిస్తూ వాటికి ఎప్పటికప్పుడు పరిష్కారం చూపారు. 27,000 పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ ఏర్పాటు చేశారు. జీహెచ్ఎంసీ పరిధిలో పోలింగ్ సరళిని నగర మున్సిపల్ కమిషనర్ రొనాల్డ్ రోజ్ ద్వారా తెలుసుకున్నారు. ఇక పలు నియోజకవర్గాల్లో పోలింగ్ గురువారం రాత్రి వరకు కొనసాగింది. ఓటు వేయడానికి సాయంత్రం 5 గంటల వరకు క్యూ లైన్లో ఉన్న వారికి ఓటు వేయడానికి అవకాశం కల్పించారు. సాయంత్రం వ్యవసాయ పనులు ముగించుకొని రావడం, హైదరాబాద్ సహా వివిధ ప్రాంతాల నుంచి ఓటర్లు తరలి రావడంతో వీరంతా పోలింగ్ కేంద్రాలకు ఆలస్యంగా చేరుకున్నారు. దీంతో సత్తుపల్లి సహా పలు నియోజకవర్గాల్లో రాత్రి 11 గంటల వరకు పోలింగ్ జరిగింది. 2018 ఎన్నికల్లో 73.37% ఓటింగ్ పోలింగ్ నమోదైంది. ఈసారి రాత్రి వరకు పోలింగ్ జరిగినందున ఓటింగ్ శాతం మరింత పెరుగుతుందని అంచనా వేస్తున్నారు.